ఆర్బీఐ కీలకమైనటువంటి సమావేశం ముంబైలో జరుగుతుంది. బుధ, గురు, శుక్ర 3 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది అని అంటే సాధారణంగా ఏడాదికి 6 సార్లు ఈ సమావేశం జరుగుతూ ఉంటాయి. ఈసారి జరిగేటువంటి సమావేశం చాలా ముఖ్యమైనది. దానికి కారణం ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాబోతుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి మీటింగ్. ముంబైలో చాలా సీరియస్గా ఆర్బీఐకి సంబంధించినటువంటి కీలక ప్రతినిధులు సమావేశం అయి ఉన్నారు. మానిటరింగ్ పాలసీ కమిటీ అంటారు. ఈ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం అయింది ముంబైలో. ఆ సమావేశంలో ఎజెండా ఏంటి? ద్రవ్యోల్బణాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, రెపో రేట్లని ఎంత నిర్ణయించాలి, రివర్స్ రెపో రేట్లు ఏమన్నా నిర్ణయించాలా, రూపీ పడిపోతున్నటువంటి క్రమంలో దాన్ని ఏ విధంగా స్థిరీకరించాలి, ఫారెక్స్ నిల్వలను ఎలా పెంచుకోవాలి, ఇలాంటి అంశాల మీద చాలా క్లియర్గా కొన్ని తీర్మానాలను చేస్తుంది. అయితే ఈసారి జరిగేటువంటి సమావేశంలో ప్లాస్టిక్ కరెన్సీని ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎప్పటి నుంచి మార్కెట్లోకి తీసుకురావాలి, ఇప్పుడున్నటువంటి పేపర్ కరెన్సీని ఎలా రద్దు చేయాలి, విడతల వారీగా రద్దు చేద్దామా లేదంటే ఒకేసారి రద్దు చేద్దామా, డినామినేషన్ ప్రకారం రద్దు చేసే అవకాశం ఉందా అనే దాని మీద చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అదొక అంశం, ఎజెండాలో ఉన్నటువంటి అంశాల్లో ప్రధానమైనది. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు అనేకం జరిగిన తర్వాతనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. 2016లో నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా డిజిటల్ పేమెంట్స్ పెరిగాయని చెప్పి మనందరం అనుకుంటున్నాం.